ఎప్స్టీన్ ఫైల్స్ అంటే ఇది ఒక సింగిల్ ఫైల్ కాదు. ఇందులో మనకి చాలా థౌజండ్స్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఉంటాయి. ఇందులో మనకి ఈమెయిల్స్ ఉంటాయి, ఫ్లైట్ లాగ్స్, ప్రైవేట్ జెట్లో ఇతను మిగతా బిజినెస్ పీపుల్, ఇంపార్టెంట్ పీపుల్తో కలిసి స్పెండ్ చేసిన వాటి లాగ్స్, ఇంకా క్యాలెండర్స్, ఫొటోస్, ఇంకా మిగతా ఎవిడెన్స్, ఇవన్నిటిని ఎప్స్టీన్ ఫైల్స్ అంటారు. ఇవి ఎవరి దగ్గర ఉన్నాయంటే డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్, FBI దగ్గర, ఇంకా కోర్ట్స్ దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ఉంది కదా, ఇది అమెరికాలో హైయెస్ట్ లా ఎన్ఫోర్స్మెంట్ అథారిటీ. ఇది క్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్, ప్రాసిక్యూషన్స్ హ్యాండిల్ చేస్తుంది. ఎప్స్టీన్ కేసులోని డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ఇన్వెస్టిగేట్ చేసి ఎవిడెన్స్ అది కలెక్ట్ చేసింది. కొన్ని ఫైల్స్ ఏమో సీల్ చేసి ఉంచింది. ఎందుకు? విక్టిమ్స్ ప్రైవసీ కోసం. ఎప్స్టీన్ ఫస్ట్ అసలు ఎలా పట్టుకున్నారు, ఎవరు ఫస్ట్ కంప్లైంట్ ఇచ్చారు అంటే అంత పవర్ఫుల్ వాడు అసలు ఎలా దొరికాడు? 1990s నుండి జెఫ్రీ ఎప్స్టీన్ ఏం చేసేవాడంటే అండర్ ఏజ్ గర్ల్స్ ని అబ్యూస్ చేసేవాడంట. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే గర్ల్స్ పూర్ బ్యాక్గ్రౌండ్, ఎప్స్టీన్ ఏమో రిచ్, పవర్ఫుల్. దానివల్ల ఏంటంటే విక్టిమ్స్ అందరూ భయపడేవారు. పోలీస్కి కంప్లైంట్ చేయడం అంత ఈజీ కాదు. సో చాలా ఇయర్స్ వరకు ఎప్స్టీన్ ఫ్రీగానే తిరిగాడు. బట్ 2005లో ఒక టర్నింగ్ పాయింట్ వచ్చింది. ఫ్లోరిడాలోని 14-year-old గర్ల్ ఎప్స్టీన్ హౌస్కి వెళ్ళిందట, మసాజ్ అని చెప్పి. అక్కడ అతను అబ్యూస్ చేశాడట. ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళాక పేరెంట్స్కి చెప్పింది. పేరెంట్స్ ఏమో షాక్ అయ్యి పోలీస్ స్టేషన్కి వెళ్ళి అతని మీద కంప్లైంట్ ఇచ్చారు. ఇదేంటంటే ఇది ఇంపార్టెంట్, ఎందుకంటే ఇక్కడ మీకు యాక్చువల్గా మీడియా యాక్ట్ చేయలేదు, పొలిటీషియన్స్ యాక్ట్ చేయలేదు, FBI ఈ మూడు కాదు, విక్టిమ్ యొక్క పేరెంట్స్ వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. సో అప్పుడు లోకల్ పోలీసు సీరియస్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిందట. అప్పుడేంటి, పామ్ బీచ్ పోలీస్ ఉంది, వాళ్ళు కంప్లైంట్ తీసుకొని సీరియస్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. వాళ్ళకి ఏం దొరికాయంటే ఎప్స్టీన్ హౌస్ లోని రెగ్యులర్ గా గర్ల్స్ వెళ్ళడం గమనించారు. ఈ మైనర్ గర్ల్స్ కి పేమెంట్స్ వెళ్ళేవట. మళ్ళీ ఒక రిక్రూట్మెంట్ సిస్టమ్ లాంటిది ఉంటుంది, అంటే ఒక గర్ల్ ఇంకో గర్ల్ ని రిక్రూట్ చేసేదట. సో ఇదేంటంటే అంతా మనకి ఒక ఆర్గనైజ్డ్ అబ్యూస్ లా కనిపిస్తుంది. అంటే మల్టిపుల్ విక్టిమ్స్ ని ఐడెంటిఫై చేశారు. నియర్లీ 30 to 40 అండర్ ఏజ్ గర్ల్స్ ఇలా ఒక ఆర్గనైజ్డ్ అబ్యూస్ కింద ఈ ఎప్స్టీన్ చేసేవాడట. ఎప్స్టీన్ అప్పుడు ఏం చేశాడంటే తన దగ్గర డబ్బు, పవర్ ఉన్నాయి కదా, టాప్ లాయర్స్ ని హైర్ చేసుకుని పొలిటికల్ ప్రెషర్, బ్యాక్గ్రౌండ్ నెగోషియేషన్స్ తోని ఈ చార్జెస్ అన్నిటిని వీక్ చేశాడు. ఫెడరల్ కేసు నుంచి తప్పించుకున్నాడు. సో ఇలా 2008లో ఇతనికి స్వీట్ హార్ట్ డీల్ వచ్చింది. అంటే జస్ట్ 13 months కస్టడీ, అది డే టైం ఏమో బయట, నైట్ టైం ఏమో జైలు. బట్ చాలా సంవత్సరాల తర్వాత ఈ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ వల్ల మళ్ళీ విక్టిమ్ స్టోరీస్ కూడా చాలా బయటకు వచ్చాయి. దీనివల్ల ఏంటంటే మీడియా నుంచి ప్రెజర్ స్టార్ట్ అయింది, పబ్లిక్ అవుట్రేజ్ కూడా ఎక్కువైంది. దీనివల్ల 2019లో ఎప్స్టీన్ ని మళ్ళీ అరెస్ట్ చేశారు. ఈసారి ఫెడరల్ ఛార్జెస్ వేశారు, లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇచ్చారు. సో జైల్లో ఉన్నప్పుడు ఆగస్ట్ 2019లోనేమో ఎప్స్టీన్ చనిపోయాడు.